ఎగ్జాక్ట్గా 1 మంత్ అయిపోయిందనమాట. మళ్ళీ రిటర్న్ అయ్యాము బెంగళూరు. మా పాపకి బాగాలేదని ఉండిపోయాం కదా, ఇంకా క్యాబ్లో అయితే ఇంటికి వెళ్ళిపోయాము. వాళ్ళ నాన్నమ్మ కొనిచ్చారనమాట వాళ్ళకి టాయ్స్. వాళ్ళు వద్దు నానమ్మ అనేదాకా కొనిస్తాను నేను అని చెప్తున్నారనమాట. అయితే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బయట తెచ్చేసుకున్నాము. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నానంటే స్వీట్స్ అండి, బోల్డ్ స్వీట్స్. అటు మావయ్య తీసుకొచ్చేసారు, డాడీ కూడా తీసుకొచ్చారు. పూతరేకులని, ఇంకా కాజు బర్ఫీ, కాజాలు, తాపేశ్వరం కాజాలు, ఇవన్నీ కూడాను. ఇంకా ఆ క్యాన్ తోటి అయితే నేను జంతుకులు తెచ్చుకున్నానండి. ఆ అమ్మ చేసిందనమాట ఇంట్లో. చిన్న చెగోడీలు, అరిసెలు అమ్మ అయితే బయట చేయించిందనమాట వేరే ఆంటీ చేత. చాలా బాగా కుదిరాయి. ఇప్పుడు నేను తినే రోజ్ స్వీట్ అంటారు కదా, అదైతే మా వదిన చేసిందండి. చాలా బాగున్నాయి. రేకుడియాలు చాలా బ్రతిమాలుకోగా తీసుకొచ్చారు డాడీ. ఆకాయ పచ్చడి తెచ్చారు అత్తయ్య. ఇంకా గరం మసాలా కూడా అమ్మ చేసిచ్చింది. ఇంకా టమాటా పచ్చడి అండి, అది 2 months దాకా నిల్వ ఉంటుంది అనమాట, ఈజీ ప్రాసెస్లో. అది కూడా రెసిపీ నేనైతే షేర్ చేస్తాను. ఇంకా కొంచెంగా తాటి బెల్లం కూడా ఇచ్చిందనమాట, బలము మంచిది అని చెప్పేసి. ఇదేమో తేనెపాకం అండి, మినపట్టుల్లోకి చాలా చాలా బాగుంటుంది. కొంచెం అయితే డాడీకి తీసి మిగతా తెచ్చుకున్నాను. కొత్తిమీర పచ్చడి, ఇంకా అదేమో పిల్లల కోసం చికెన్ కర్రీ, కొన్ని ఫ్రూట్స్, ఇంకా నెయ్యి కూడా ఇచ్చిందనమాట. ఈ అరిసెలు అయితే చాలా 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 సూపర్గా ఉన్నాయి. నువ్వులు బాగా వేసి చేశారనమాట. ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చానండి, ఎందుకంటే వచ్చిన వెంటనే అవ్వడానికి కుదరదు కదా, అందుకని పప్పు టమాటా అయితే వండేసాను. పిల్లల కోసం నైట్ డ్రెస్లు అయితే తీసుకొచ్చింది పిల్లలకి. ఇంకా నా బర్త్డే సాటర్డే ఉంది, దానికోసం అనేసి ఒక టాప్ కూడా తెచ్చిందండి. ఇంకా ఈసారి వెళ్ళాం కానీ హెల్త్ బాగాలేదు కదా పాపకి, అందుకనేసి ఇంకా లేట్ అయిపోయింది అనమాట రావడానికి కూడా. ఇవి అయితే కొన్ని తెచ్చుకున్నాను.